పాత నిబంధనలోని భక్తులు ఇతర ప్రాంతాల చేత ఓడించబడి చెరలోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఎలా పాడగలము అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మనం గమనిస్తాము. కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించలేము అని చెప్తూ ఉండడం కూడా చూస్తాము. ఉపదేశకుడు 3వ అధ్యాయము 4వ వచనంలో ఏడ్చుటకు ఒక సమయము, నవ్వుటకు ఒక సమయము కలదు, దుఃఖించుటకు ఒక సమయము, నాట్యము చేయుటకు ఒక సమయము కలదు అని సొలొమోను రాజు తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కీర్తనలు 137వ అధ్యాయము 3-4 వచనాల్లో గమనించినట్లయితే, మమ్ము బందీలుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ములను ఉల్లాసపరచుడు అని అడిగిరి. సియోనును గూర్చిన గీతములు పాడుడని కోరిరి. కానీ అన్యదేశమున మేము ప్రభువు కీర్తనలు ఎట్లు పాడుదుము అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేయడం చూస్తూ ఉన్నాము. అనగా అన్య దేశాల్లో శ్రమలు అనుభవిస్తూ ఉండగా దేవుణ్ణి ఎలా స్తుతించగలము అంటూ వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రీతిగానే యేసుక్రీస్తు శిలువ శ్రమలను మనం ధ్యానిస్తున్నాము. ఈ శ్రమలను మనం అర్థం చేసుకుంటూ ఆ శ్రమలను చూసి మా పాపాలను మన్నించండి అంటూ తండ్రి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో దేవుణ్ణి పూర్తి స్థాయి సంతోషంతో కొనియాడేటువంటి గ్లోరియా పాటలు కావచ్చు, హల్లెలూయా గీతాలను కావచ్చు, మనము దివ్యబలి యాగంలో ఉపయోగించకుండా వదిలివేస్తూ ఉండడం ఈ లెంట్ కాలంలో కనిపిస్తూ ఉంది. ఈ విధంగా క్రీస్తు శిలువ శ్రమలను లోతుగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. లెంట్ కాలంలోని 40 రోజుల పాటు ఇదే తీరు కొనసాగుతూ ఉంటుంది. ఆ 40 రోజులు గడిచిన తరువాత పూర్తి స్థాయి పునరుత్థాన ఆనందంతో నిండినటువంటి మనము గంటలు కొడుతూ సంతోషాన్ని తనివితీరా అనుభవిస్తాము. క్రీస్తు పునరుత్థాన శక్తిని మనస్సు నిండా నింపుకొని గ్లోరియా గీతాలను, హల్లెలూయా గీతాలను, పునరుత్థాన గీతాలను హృదయపు లోతుల్లో నుంచి ఆలపిస్తూ ఉంటాము. ఇది ఈస్టర్ రోజు నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. సులువుగా చెప్పాలి అనంటే, పునరుత్థాన ఆనందాన్ని చవిచూసే ముందు కాస్త ఆధ్యాత్మిక ఎడారి వంటిది 40 రోజుల లెంట్ కాలం.